హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు మెడికల్ టెస్ట్ కోసం వెళ్తున్నాను. బట్ దారిలో కార్ వచ్చిందని చెప్పి చూస్తున్నాను. సో కార్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసి మళ్ళీ పక్కకు వచ్చి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మెడికల్ టెస్ట్కి వెళ్ళడానికి. సో వెళ్ళేదారిలో మాతో పాటు సుశీల్ అండ్ ఇంకోటి మెంగళూరు పర్సన్ ఉన్నాడు. సో అశ్వత్ అతని పేరు. రీసెంట్గా ఫస్ట్ టైం అంట గల్ఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇదే ఫస్ట్ టైం కోనే దుబాయ్. సో నేను సుశీల్ వచ్చాం. ఈలోగా మెయిన్ రోడ్ వచ్చింది. సో బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో హైదరాబాద్లో ఇంతకుముందు నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసే కానీ దుబాయ్లో ఉన్న బిల్డింగ్స్కి హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్స్ చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఈలోగా సిగ్నల్ పడింది, ట్రాఫిక్ సిగ్నల్. సో ఆ ట్రాఫిక్ సిగ్నల్లో నుంచి మొత్తం బిల్డింగ్స్ అనే వీడియోస్ తీస్తే చాలా నీట్గా, క్లియర్గా, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈలోగా మెడికల్ సెంటర్ వచ్చింది మళ్ళీ నాకు. సో అందరం మెడికల్ సెంటర్కి మళ్ళీ మూవ్ అయ్యాం. లోపలికి వెళ్ళి మెడికల్ సెంటర్లో కూర్చొని చూస్తున్నాను అనమాట. సో వెళ్ళేదారిలో వాళ్ళందరూ వీడియోస్ అండ్ నా ఫోటో ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి చూశాను. సో రిటర్న్ మళ్ళీ అమ్మటే మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని అండ్ బయటకు వచ్చేస్తే మెయిన్ రోడ్లో వచ్చిన తర్వాత ఏంటంటే మెట్రో లైన్ నేను చూసిన హైదరాబాద్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సో పైనుంచి వైర్లు సప్లై లాగుతారనమాట. సో ఇందులో ఏంటంటే ఒక్క వైర్ కూడా లేదు పైకి అనమాట. అన్నీ కింద అండర్గ్రౌండ్ నుంచి సప్లై తీసుకుంటారంట. ఈ దుబాయ్లో అదే డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతున్నట్టుగా మూవ్ అవుతున్నాయి ప్రతి కారు కూడా అండ్ వెహికల్ కూడా. ప్రతిదీ ఏసీ, ఫుల్ ఏసీ ఉందన్నమాట. ఫుల్గా అసలు మెట్రో అయితే చాలా చిన్నగా ఉంది. హైట్ కొంచెం తక్కువ, ఫ్లైఓవర్ హైట్ తక్కువ. సో కంపేర్ టు హైదరాబాద్. కానీ ప్రతిదీ కూడా అండర్గ్రౌండ్ నుంచే సప్లై వెళ్తుంది. అది ఒకటి బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న నాకు నచ్చిన వాటిలో ఏంటంటే బిల్డింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్, రోడ్స్ అవన్నీ కూడా ప్రతిదీ చాలా నీట్గా ఉంది. ఒక్క పేపర్ కూడా లేదు. నేను ఈరోజు ఫుల్ డే మొత్తం ట్రావెల్ చేశాను. ఒక్క పేపర్ కూడా నాకు కనిపించలేదు అక్కడ. చాలా చాలా నీట్గా ఉందన్నమాట రోడ్లు కూడా. సో ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ కానిస్టేబుల్ లేడు. ఒక్క ఫోటో కూడా తీయలేదు కానిస్టేబుల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. సో అదొకటే మంచిగా అనిపించింది. సో నేను హైదరాబాద్లో ఏంటంటే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరా పట్టుకుని కానిస్టేబుల్ నుంచుని ఉండేవాడు. ఇక్కడ ఏమీ కనిపించలేదు నాకు. సో అలాంటివి ఏం లేకోకుండా చాలా బాగుందన్నమాట. ఓన్లీ డిపెండ్స్ ఆన్ కెమెరాస్. సో కెమెరాస్ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ చాలా కల్చర్గా ఉన్నారు అందరూ, ప్రజలందరూ కూడా. సో ఈలోగా ఒక వీడియో మళ్ళీ స్టార్ట్ అయింది, కంపెనీ వీడియో. అది చూసుకొని మళ్ళీ అమ్మటే మేము రిటర్న్ వెళ్తే వెళ్ళే దారిలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. సో అవి బిల్డింగ్స్ అనేవి పెద్దవే. మేము ఇంతకుముందు హైదరాబాద్లో చూసాం, నాలా సిటీ ఆ ఏరియాస్లో చాలా పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. కానీ ఇక్కడున్న బిల్డింగ్స్కి అక్కడున్న బిల్డింగ్స్కి చాలా తేడా ఉంది. సో నెక్స్ట్ వీడియోస్లో వచ్చినప్పుడు ఏంటంటే అవి కనిపిస్తాయి అన్నమాట మనకు. సో నేను చూసినప్పుడు మెడికల్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు కానీ, తర్వాత ఎక్స్రే తీసినప్పుడు కానీ వీడియో పర్మిషన్ ఇస్తారేమో అని అడిగితే వాళ్ళేమో మేము ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఆ వీడియో తీసేటప్పుడు కూడా వీడియో అంటే లోకల్ గవర్నమెంట్ కానీ ఆ లేబర్ డిపార్ట్మెంట్ మాకు ఎంప్లాయీస్కి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది, గవర్నమెంట్ ఎలా చూస్తుంది, ఒక కంపెనీ ఏదన్నా మిస్టేక్ చేసి ఎంప్లాయీ ఎలా యాక్షన్ తీసుకోవాలో, ఎంప్లాయీ ఎలా ఉండాలి, తన శాలరీ అంత, అలాంటివన్నీ కూడా చూపించారు. అవన్నీ నేను వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే వాళ్ళేమో పర్మిషన్ లేదు, సో మీరు ఇక్కడ తీయొద్దని చెప్పి అన్నారు. సర్లే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అని చెప్పి నేను ఆగిపోయాను అనమాట. ఇంకా అందుకే వీడియో రికార్డ్ చేయలేదు అది. సో నార్మల్గా మీకైతే ఇంటిమేషన్ చేస్తున్నాను. దుబాయ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఉండేది మెడికల్ టెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కంపెనీ యొక్క లేబర్ డిపార్ట్మెంట్, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ డ్రైవర్స్ ఉన్నారు, హౌస్ కీపింగ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ వీడియో డెమో ఒక 34 minutes ఉందన్నమాట. ఆ 34 minutes కూడా ఆ వీడియో చూపించేసి ఏంటంటే మన ఓన్ లాంగ్వేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏంటంటే హిందీలో అండ్ మలయాళం ఆ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసుకొని కంప్లీట్ చేసి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేదారిలో ఇప్పటి నుంచి ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి ఎంటర్ అయినాయి. సో ఎంటర్ అనేది అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న
వరల్డ్‌లో పెద్ద బిల్డింగ్ అనేది బుర్జ్ ఖలీఫా అయితే, అదొక్కటే దాని గొప్ప అని కాదు. ప్రతి ఒక్కటి కూడా చాలా చెప్పుకోదగ్గదే ఉంది ఇక్కడ. మెట్రో గానీ, వాళ్ళ డిజైన్ గానీ, వాళ్ళ స్టైల్స్ గానీ, వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ. సో, బిల్డింగ్ అనేవి ఎప్పుడైనా హైట్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఉండే హైట్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది ప్రతి బిల్డింగ్. ఇది అట్ట ముక్కలు పెట్టినట్టుగా. అలా అని లెంత్ ఎక్కువ లేదు. ఏదో బిల్డింగ్ కింద నుంచి పైకి చూస్తుంటే మెడ నొప్పి వచ్చేత్తది. అంతలాగా ఉందన్నమాట. సో, అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్. రోడ్ గానీ, ట్రావెలింగ్ గానీ ప్రతీదీ ఒక్కటని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదు. సో, యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 ఇయర్స్‌లో నేను ఈ కంట్రీ యొక్క ప్రతి ఒక్క టూరిజం ఏరియాని, ప్రతి ఒక్క ఏరియాస్‌ని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు తెలిసి ఇక్కడున్న దానికి 2 ఇయర్స్ సరిపోయేటట్లేదు. సో, ఇంకా కొంచెం టైం ఇంకా తీసుకోవాలి. సో, అట్లా అనమాట. అలా ఉంది. ఒకటని నేను చెప్పడానికి లేదు. ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి అంటారు. సో, ఒక మూవీ స్టార్ట్ అయితే ఎంతోమంది క్యారెక్టర్స్ వస్తాయి కదా! అట్లా క్యారెక్టర్స్ వచ్చి వెళ్తా కొద్దీ అందరి జనాల ఇంటెన్షన్ కూడా ఒక హీరో, హీరోయిన్ మీదే ఉంటది. అట్లా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దుబాయ్ అంటే బుర్జ్ ఖలీఫా. అదిగో బుర్జ్ ఖలీఫా వచ్చింది. సో, అదే బుర్జ్ ఖలీఫా అంటే. సో, దానికున్నంత వాల్యూ ఈ దుబాయ్‌లో ఏదీ లేదు. నన్నడిగితే బుర్జ్ ఖలీఫా ఒక్కటే కాదు. ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ఇక్కడ ఈవెంటు చెప్పుకోదగ్గదే. దాన్ని ఇంకా ఎవరు మార్చలేరు. సో, బట్ నేమ్ అయితే దానికొచ్చింది అంతే.